ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. అదేవిధంగా మనము ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నామంటే ఇక్కడ ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం. చూడండి, ఇక్కడ వర్బ్స్లో మనం చూసినట్టయితే హెల్పింగ్ వర్బ్స్, అదేవిధంగా మెయిన్ వర్బ్స్ 2 టైప్స్ చూసాము. అదేవిధంగా మనకు మెయిన్ వర్బ్స్ సంబంధించి ఇర్రెగ్యులర్ వర్బ్స్, అదేవిధంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నీ ఇంతకుముందు వీడియోస్లోనే అన్నీ చూసేసామన్నమాట కదా. అన్ని విధంగా మనం అన్నీ డిస్కస్ చేసేసాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్లో వచ్చేసరికి మనకు ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి, లేకుంటే ఏదైనా పిలిచొచ్చు మీరు కదా. ఆక్సిలరీ వర్బ్స్ అన్న హెల్పింగ్ వర్బ్స్ అన్న రెండు ఒకటి ఏదైనా పిలుచుకోండి. ఆర్ అంటే మనకు ఇది లేదా ఇది అని అర్థం కదా. ఆర్ ఇది లేదా ఇది అని అర్థం, ఏదైనా పిలుచుకోండి మీరు. అందులో మనకు చూసుకున్నట్టయితే మనకు బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ ఉన్నాయి. మనకు బీ ఫార్మ్స్ గురించి చూసేసాం. ఏంటి మనకు యామ్, ఈజ్, ఆర్, మనకు ఇది ప్రెజెంట్, వాజ్, వర్, పాస్ట్, విల్ బి అనేది ఫ్యూచర్ అనమాట. ఇవి అన్నీ చూసేసాం మనము. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మనం చూడబోతున్నాము మనకు హెల్పింగ్ వర్బ్స్లోనే మనకు హ్యావ్ ఫార్మ్స్. అర్థమైంది? ఇక్కడ చూడండి, హ్యావ్ ఫార్మ్స్. హ్యావింగ్ అనేది వర్బ్ అనమాట. మనకి ఇది వర్బ్ కిందికి వస్తుంది. చూడండి, ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ ఈ విధంగా ఉంటుంది. నేను డిస్కస్ చేస్తానులేండి. హ్యావ్ ఫార్మ్స్ చూడబోతున్నాం. నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ అనమాట. ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే విల్, వుడ్, కెన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్ అనమాట. వీటి గురించి అయితే మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇక ముందు వీడియోస్లో అన్నీ వీటి గురించే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మరి నేను ఇలా వేసి ఏం చూపియను, డైరెక్ట్గా ఇక మనకు టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు మనకి హ్యావ్ ఫార్మ్స్. చూడండి, హ్యావ్ ఫార్మ్స్ అంటే చూడండి, ఇక్కడ హ్యావింగ్ అంటే ఏంటంటే కలిగి ఉండుట దాన్ని మనకు హ్యావింగ్ అని అంటారనమాట. దీన్ని కలిగి ఉండుట ఏంటని నేను చెప్తాను. చూడండి, హ్యావింగ్ అంటే మనకు ప్రెజెంట్ వచ్చేసరికి హ్యావ్, హ్యాజ్ ఉంటుందన్నమాట. ఇది మనకి ఇక్కడ ఒక మెయిన్ వర్బ్ V4, ఇది వచ్చేసి V1, ఇది V5, ఇది V2, ఇక్కడ V3, ఇది మనకి ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అయిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా అంటే హ్యావింగ్ అంటే యాక్చువల్గా కలిగి ఉండుట. V1 వచ్చేసి హ్యావ్, హ్యాజ్ ఉంటుందన్నమాట. హ్యాడ్ V2, V3 కూడా హ్యాడే, ఫ్యూచర్ వచ్చేసి విల్ హ్యావ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనం వర్బ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. చూడండి, ఇక్కడ ఇది హ్యావ్ ఫార్మ్స్ అనేవి వర్బే. ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేవి వర్బే అనమాట. కానీ ఇంగ్లీష్లో వీటికి గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నది అనమాట. ఈ హ్యావ్ ఫార్మ్స్ను బీ ఫార్మ్స్కు మాదిరిగానే 2 రకాలుగా వాడతారనమాట. అర్థమైందా? మనకు హ్యావ్ ఫార్మ్స్ కూడా ఎలా వాడతామంటే బీ ఫార్మ్స్ మాదిరిగానే. అంటే ఏంటి, మనకు యామ్, ఈజ్, ఆర్ ఈ విధంగా మనకు రెండు రకాలుగా యూజ్ చేస్తాం కదా. ఏంటి, మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ అదేవిధంగా మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు ఒక రకంగా యూజ్ చేసాము, అదేవిధంగా మెయిన్ వర్బ్ లేకుండా ఒక రకంగా ఎలా వాడాలనేది కూడా యూజ్ చేస్తాం అనమాట. అన్ని దానికి యూజ్ చేస్తాం కదా. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీకి చూసాం అనమాట. అలాగే హ్యావ్ ఫార్మ్స్ కూడా 2 రకాలుగా వాడతారనమాట. ఇప్పుడు ఒక రకం చూద్దాం. ఇప్పుడు మనకు 2 రకాలు యూజ్ చేస్తారు కాబట్టి అందులో నేను ఒక రకం చెప్తున్నాను. చూడండి, అంటే ఇప్పుడు మనం మెయిన్ వర్బ్స్ వాడకుండా ఉండే వాక్యాలు చూడబోతున్నాం అనమాట. అంటే ఏంటి, మనకు జనరల్గా ఏంటి, మనకు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది అని మనకు స్ట్రక్చర్ అని నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనకు మెయిన్ వర్బ్ లేకుండా ఉండేటివి హ్యావ్ యూజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయి, అసలు ఏమి రకంగా మనకు తెలుపుతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది అనమాట. హెల్పింగ్ వర్బ్ అంటే ఇవి అనమాట. ఇంకా హ్యావ్ ఫార్మ్స్ కదా, మనకు హెల్పింగ్ వర్బ్లు బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ ఉంటాయి. చూడండి, ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ మనకు హ్యావ్, హ్యాజ్ 2 ఉన్నాయన్నమాట. హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు థర్డ్ పర్సన్ సింగులర్కి తప్ప ఇక మిగతా అన్ని దానికి హ్యావ్ యూజ్ చేస్తామన్నమాట. మామూలుగానే మనం జనరల్గా మనకు V1 ఎలా యూజ్ చేస్తాము అలాగే యూజ్ చేస్తామన్నమాట. హ్యావ్ అనేది, హ్యాజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే యూజ్ చేస్తాము. అంటే ఏంటి, మనకు హీ, షీ, ఇట్, దిస్, దట్ ఆ విధంగా వచ్చినప్పుడు, పేర్లు ఇంకా ఏమైనా వచ్చినప్పుడు హ్యాజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా దానికంటే హ్యావ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకు ఇంకా కొంచెం క్లారిటీ తీసుకున్నట్టయితే హ్యావ్ ఫార్మ్స్ మనకి బీ ఫార్మ్స్ ఎలా రాసామో ఇక్కడ కూడా చూడండి. హ్యావ్ ఫార్మ్స్ ప్రెజెంట్లో వచ్చేయాలకి మనకు హ్యావ్, హ్యాజ్ ఉంటాయి. పాస్ట్లో వచ్చేయాలకి మనకు హ్యాడ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్యూచర్ వచ్చేయాలకి విల్ హ్యావ్ అనేది ఉంటుందన్నమాట. ఏం లేదు, విల్ ప్లస్ V1, ఇది కూడా విల్ ప్లస్ V1 ఫ్యూచర్ ఫార్మ్ అంటే విల్ హ్యావ్. సేమ్ చెప్పాను కదా, వర్బ్ మాత్రమే ఉంటుంది కలిగి ఉండుట హ్యావింగ్ అంటే. ఇప్పుడు మనం హ్యావ్, హ్యాజ్
గురించి చూద్దాం. ఇప్పుడు మనకి హ్యావ్ హ్యాజ్ గురించి అసలు ఏంటి, ఇవి ఎక్కడ వాడతాం అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ హ్యావ్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ చూస్తున్నాం అనమాట. ప్రెజెంట్ హ్యావ్ అంటే మనకు కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అనే దానికి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఐ యూజ్ చేసినారనుకోండి కలిగి ఉన్నాను అనేది వస్తుంది కదా. వి యూజ్ చేసినారనుకోండి కలిగి ఉన్నాము అనేది వస్తుంది అనమాట. కలిగి ఉన్నారు అంటే యూ యూజ్ చేస్తే కలిగి ఉన్నారు అని వస్తుంది అనమాట. ఒకరున్నా, మన ఎదుట ఒకరున్నా, ఇద్దరున్నా, లేకుంటే ఎంతమంది నన్ను యూ వచ్చినప్పుడు కలిగి ఉన్నారు ఈ విధంగా వస్తుంది అనమాట. ఉన్నారు అనేది. కలిగి ఉన్నవి అంటే ఇవి మనకి ఎప్పుడు వస్తుంది, దోజు, దే ఆ విధంగా వచ్చినప్పుడు కలిగి ఉన్నవి అని వస్తుంది అనమాట. హ్యావ్ యూజ్ చేసినప్పుడు కదా. అదేవిధంగా హ్యాజ్ యూజ్ చేసినప్పుడు హ్యాజ్ అనేది మనకి ఏంటి, మనకు V5 అంటే ఏంటి, మనకు థర్డ్ పర్సన్ సింగులర్ మట్టుకే వాడతాం కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని వస్తుంది అనమాట. సేమ్ మీరు ఎక్కడ పోయినా మనకు V1 అంటే ఇలా ఉంటుంది, V5 అంటే ఈ విధంగా ఉంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అసలు మన తెలుగులో వాక్యాలు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనకు చూద్దాం. నేను పెన్నును కలిగి ఉన్నాను అని ఉందన్నమాట. ఇక్కడ ఇదంతా మనం ఏం నేర్చుకుంటుండేది, స్పోకెన్ ఇంగ్లీష్ అనమాట. మీకు అనుకున్నట్టే మీరు అన్ని దానిలలో అనుకుంటూ వాక్యాలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. నేను పెన్నును కలిగి ఉన్నాను అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర పెన్ను ఉంది. నేను ఎలా చెప్తానంటే తెలుగులో నేను పెన్నును కలిగి ఉన్నాను అంటాను అనమాట. అర్థమైందా. నేను పెన్నును కలిగి ఉన్నాను అని అంటాను. పెన్నును కలిగి ఉన్నాను అంటే ఇప్పుడు నా దగ్గర పెన్ను ఉన్నది అని అర్థం అనమాట. అర్థమైందా. ఇప్పుడు ఇలాంటి వాక్యాలు చెప్పడానికి ఇక్కడ మనకు హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తారన్నమాట. అందుకే అనమాట దీని మీనింగ్ వచ్చేసి మనకు కలిగి ఉండుట అని వస్తుందన్నమాట. ఒక వ్యక్తుల దగ్గర కానీ ఏమైనా ఉంది, వ్యక్తులు కానీ లేకపోతే మనకు జంతువులు కానీ ఇలా మనకు వేరే వాళ్ళకి ఇతర వ్యక్తులు కానీ ఏమైనా కానీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పడానికి ఇలా మనకు హ్యావ్ ఫామ్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ నేను పెన్నును కలిగి ఉన్నాను అంటే ఇక్కడ చూడండి, నేను అంటే అయ్యి, పెన్నును అంటే ఏ పెన్, అది నేను కలిగి ఉన్నాను అంటే హ్యావ్ అనమాట. చూడండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసినట్టే కలిగి ఉన్నాను అంటే హ్యావ్ కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో పెట్టి చూద్దాం. మనకు సబ్జెక్ట్ ఏమొచ్చిందంటే ఐ, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ వచ్చింది, హ్యావ్, మనకు మెయిన్ వర్బ్ లేదు, ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఎ పెన్ అనమాట. ఎ పెన్, ఐ హ్యావ్ ఎ పెన్ అంటే నేను పెన్నును కలిగి ఉన్నాను అనమాట. ఇది మనకు ఎప్పుడు వాడతారంటే మనకు ముందు కాలంలో వాడతానమాట. నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను అని. ఇప్పుడు మనకు వచ్చేసి ఏమంటామంటే డైరెక్ట్గా నా దగ్గర పెన్ను ఉన్నది అని చెప్తారనమాట. నా దగ్గర పెన్ను ఉందంటే ఇప్పుడు నా దగ్గర ఉంది కదా పెన్ను, నేను చెప్తున్నాను ఈ వాక్యం, నా దగ్గర పెన్ను ఉంది అని చెప్తున్నాను అనమాట. ఐ హ్యావ్ ఎ పెన్ ఆ విధంగా అనమాట. నా దగ్గర పెన్ను ఉన్నది. మన దగ్గర ఏదైనా కానీ అది ఉంది ఇది ఉంది అనడానికి ఈ విధంగా మనకు హ్యావ్ ఫామ్స్ అయితే యూజ్ చేస్తారు, మర్చిపోకూడదు. చూడండి, మేము ఒక కారును కలిగి ఉన్నామంటే ఏమని మీనింగ్ అంటే వీ హ్యావ్ ఎ కార్ అంతే అనమాట. వీ హ్యావ్ ఎ కార్ అంటే మా దగ్గర మా దగ్గర కారు ఉంది, లేకుంటే మాకు కారు ఒకటి ఉంది అని అర్థం అనమాట. మాకు కారు ఉందన్నా, మా దగ్గర కారు ఉందన్నా, మేము ఒక కారుని కలిగి ఉన్నాము అన్న అంతా ఒకటే. వీ హ్యావ్ ఎ కార్ అనాలన్నమాట. అర్థమైందా. మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మనకు హ్యావ్ అనేది అలా యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్. మామూలుగానే మనకి వర్బ్ని ఎలాగైతే V5 ఎలా యూజ్ చేస్తామో అలాగే అనమాట. చూడండి, అది కూడా మాకు ఇల్లు ఉంది అంటే వీ హ్యావ్ ఏ హౌస్ అనమాట. కలిగి ఉండు కదా, హ్యావింగ్ అనమాట. అంటే మన దగ్గర ఉంది అని వస్తుంది అనమాట. వీ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ హౌస్ ఆ విధంగా అనమాట. మాకు ఒక ఇల్లు ఉందంటే వీ హ్యావ్ ఏ హౌస్ ఆ విధంగా అనమాట. ఆమె ఒక వాచ్ను కలిగి ఉందన్నప్పుడు చూడండి, ఇక్కడ షీ వచ్చినప్పుడు హ్యాజ్ అనేది వస్తుంది అనమాట కదా. ఆమె ఒక వాచ్ని కలిగి ఉందంటే ఆమె దగ్గర ఒక వాచ్ ఉంది అని అర్థం అనమాట. ఆమె చేతికి ఒక వాచ్ ఉంది అని అర్థం అనమాట. షీ హ్యాజ్ ఏ వాచ్ అంటే ఆమె దగ్గర ఒక వాచ్ ఉంది ఇలా అనమాట. ఏదైనా ఉంది అంటే హ్యాజ్ వాడతారు అనమాట. ఇది మనకు ప్రెజెంట్ చూస్తున్నాం ఇక్కడ. మనకు అర్థమైంది ఎంత, మనకు ప్రెజెంట్గా ఈ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. అర్థమైంది కదా. ఇంకా కొన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు
ఇంకా చూడండి, అతనికి బట్టతల ఉన్నది. బట్టతల అంటే బాల్డ్ హెడ్ అంటారు అనమాట. బాల్డ్ హెడ్ అంటే బట్టతల. అతనికి ఉంది, అతనికి అంటే అతనికి ఉన్నదనమాట. అతనికి ఉన్నదంటే ఏమొస్తుందంటే హ్యాజ్ వస్తుంది అనమాట. హీ హ్యాజ్ బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్ అంటే అతనికి బట్టతల ఉంది అని వస్తుంది అనమాట. చూడండి, నేను 10,000 కలిగి ఉన్నాను. నేను 10,000 కలిగి ఉన్నానన్నా, నా దగ్గర 10,000 ఉంది అన్న, అంతా ఒకటి. ఇప్పుడు ఉందన్నమాట, నా దగ్గర ఉంది కాబట్టి ఐ హ్యావ్ 10,000 రూపీస్ అని చెప్తానమాట. అంతే అనమాట. లలిత మరియు జాను కొన్ని మంచి పుస్తకాలు కలిగి ఉన్నారు అనమాట. అంటే ఏంటి, లలిత దగ్గర జాను దగ్గర కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి అన్న, ఉన్నవి అన్న, కలిగి ఉన్నారన్న, అంతా ఒకటి అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయంటే కలిగి ఉన్నారు అని వస్తుంది అనమాట. కలిగి ఉన్నవి. అప్పుడు చూడండి, ఇక్కడ మనకు లలిత అండ్ జాను హ్యావ్ సమ్ గుడ్ బుక్స్, అంతే అనమాట. సమ్ గుడ్ బుక్స్ అనమాట. ఈ విధంగా మేము 2 పిల్లలు కలిగి ఉన్నామన్నారు అనుకోండి. ఇప్పుడు మాకు 2 పిల్లలు అని చెప్తారనమాట. మాకు 2 పిల్లలు అన్నా, మేము 2 పిల్లలు కలిగి ఉన్నామన్నా, అంతా ఒకటే. మాకు 2 పిల్లలు అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే వీ హ్యావ్ 2 చిల్డ్రన్. అంటే మాకు 2 పిల్లలు అని అర్థం అనమాట. ఈ విధంగా ఉన్నారు కదా మీ దగ్గర పిల్లలు, ఆ విధంగా అనమాట వస్తారనమాట. కలిగి ఉన్నారు కాబట్టి ఈ విధంగా యూస్ చేస్తారు. యాక్చువల్గా కలిగి ఉన్నాము ఈ విధంగా ఎవరేం మాట్లాడరు ఇప్పుడు ఈ కాలంలో అయితే. కానీ చెప్తున్నా, మీకు తేడా గమనించినట్టయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, నీవు కొత్త ఫోనును కలిగి ఉన్నావు అంటే ఏంటి, నీ దగ్గర ఒక కొత్త ఫోన్ ఉంది. చూడండి, ఇక్కడ అంటే లేదా అని వస్తుందన్నమాట. అంటే ఇది లేదా ఇది వాక్యం అని అర్థం. కలిగి ఉన్నావు అన్న ఒకటే, నీ దగ్గర ఫోన్ ఉంది అన్నా కూడా ఒకటి. కొత్త ఫోన్ ఉందంటే ఏం చెప్తావు, నీ దగ్గర కొత్త ఫోన్ ఉందంటే ఏమని చెప్తావు, యూ హ్యావ్ ఏ న్యూ ఫోన్, లేకుంటే యూ హ్యావ్ ఏ న్యూ మొబైల్ సెల్, ఎలాగని చెప్పచ్చు, ఎలాగైనా వాడండి. విధంగా నేను సమస్యలు కలిగి ఉన్నాను అన్న చెప్పండి. లేకుంటే నాకు సమస్యలు ఉన్నాయి అంటే ఏమని చెప్తారు, ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. అంతే సింపుల్గా మాట్లాడండి. జిలాన్ దగ్గర రింగ్ ఉన్నది. రింగ్ అంటే ఉంగరము ఉన్నది. ఉంగరం కదా, జిలాన్ దగ్గర ఉంగరం ఉన్నది అన్న, లేకుంటే జిలాన్కు ఒక రింగ్ ఉన్నది అన్న ఒకటే, లేకుంటే జిలాన్ ఒక రింగును కలిగి ఉన్నాడన్న ఒకటే, అంతా ఒకటే. జిలాన్ హ్యాజ్ ఎ రింగ్. మర్చిపోకూడదు, ఒకరిగా వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. జిలాన్ హ్యాజ్ ఎ రింగ్. జిలాన్ హ్యాజ్ ఎ గోల్డెన్ రింగ్ ఉంటే జిలాన్ హ్యాజ్ ఎ గోల్డెన్ రింగ్. జిలాన్ హ్యాజ్ ఎ సిల్వర్ రింగ్. ఈ విధంగా చెప్పండి. అర్థమైందా? నెక్స్ట్, ఆ కుక్క తెల్ల బొచ్చును కలిగి ఉంది అనమాట. ఇప్పుడు మీ ముందర ఒకటి ఏదైనా కుక్క ఉంది, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళ కుక్క ఉంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఆ కుక్కకు తెల్లబొచ్చు కలిగి ఉన్నది, లేకుంటే ఆ కుక్కకు తెల్లబొచ్చు ఉంది అంటే ఏం చెప్తారంటే దట్ డాగ్ హ్యాజ్ వైట్ ఫర్ అంటే బొచ్చు అని వస్తుందన్నమాట. అర్థమైందా? వైట్ ఫర్. లేకుంటే ఇట్ అని కూడా వాడండి, ఆ కుక్కకు అని వస్తుంది అనమాట. ఇట్ హ్యాజ్ వైట్ ఫర్ అంటే దానికి వైట్ ఫర్ ఉంది, అది వైట్ ఫైర్ కలిగి ఉన్నది, ఆ విధంగా వస్తుందన్నమాట. అది సమస్యల్లో ఉంది అంటే ఇట్ హ్యాస్ ప్రాబ్లం. అది సమస్య కలిగి ఉన్నదన్న ఇట్ హ్యాస్ ప్రాబ్లం అంటే. ఇప్పుడు రేడియో ఉంది, టీవీ ఉంది, చెడిపోయింది అనుకోండి, ఇట్ హ్యాస్ ప్రాబ్లం, కొంచెం ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లంలో కలిగి ఉన్నది అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూద్దాం. నాకు 3 కుటుంబాలు కలిగి ఉన్నవి అన్నారు అనుకోండి. అంటే నేను మూడు కుటుంబాలు కలిగి ఉన్నానంటే ఐ హ్యావ్ 3 ఫ్యామిలీస్, ఆ విధంగా అనమాట. ఆ పిల్లవాడు చెత్త కటింగును కలిగి ఉన్నాడు అనమాట. చూడండి, ఇప్పుడే ఇవన్నీ మనకు ప్రెజెంట్లోనే మాట్లాడాలి. అర్థమైంది కదా? హ్యావ్, అదేవిధంగా హ్యాజ్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా ఇక ముందు ఐ హ్యావ్ ఏ కార్ అన్నారనుకోండి, నేను కారును కలిగి ఉన్నాను అని ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, ఇక మిగతా కూడా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇంకా అట్లే కంటిన్యూస్గా వచ్చేస్తుంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నా దగ్గర కారు ఉంది అని అర్థమైతే వచ్చేస్తూ ఉందన్నమాట. ఆ పిల్లవాడు చెత్త కటింగ్ను కలిగి ఉన్నాడు అంటే ఇప్పుడు అనమాట. దట్ బాయ్ హ్యాజ్ బ్యాడ్ హెయిర్ కట్ అంటే వాని కటింగ్ ఏం బాగాలేదు అని చెప్తున్నారు అనమాట. కలిగి ఉన్నాడు, చెత్త కటింగ్ను కలిగి ఉన్నాడు. ఆమె పెద్ద జుట్టు కలిగి ఉన్నదంటే షీ హ్యాజ్ లాంగ్ హెయిర్ అనమాట. చాలామంది హెయిర్స్ అంటుంటారు. హెయిర్స్ అని వాడకూడదు అనమాట. ఇలా హెయిర్స్ అని ప్లూరల్గా లేదనమాట. జుట్టు అన్న హెయిరే, అదేవిధంగా వెంట్రుకలు అన్నా కూడా హెయిరే అనమాట. హెయిర్ అంతే. హెయిర్స్ అనేది మనకి ఇంగ్లీష్లోనే లేదనమాట. హెయిర్ ఆయిల్ అంటే ఏంటి, మనకు వెంట్రుకలు నూనె, జుట్టు నూనె అని ఆ విధంగా వస్తుంది అనమాట. హెయిర్ ఆయిల్ అంటే హెయిర్స్ అనేది ఎక్కడ లేదనమాట. ఇది సింగులర్, ఇదే ప్లూరల్, ఇది అనమాట. హెయిర్ అని పలకాలి.
అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. మమ్మీ హ్యాస్ లాంగ్ హెయిర్ అంటే మమ్మీకి పెద్ద జుట్టు ఉంది, ఆ విధంగా అనమాట. ఇంకా మీరు ఎలా సబ్జెక్ట్ అన్నా వాడుకోవచ్చు మీరు. అర్థమైందా? నేను గొప్ప ధనిక తండ్రిని కలిగి ఉన్నాను అంటే చూడండి, అంటే మా నాన్న ఒక గొప్ప గొప్ప డబ్బున్న వ్యక్తి అంటే ఏం చెప్తారు? ఐ హ్యావ్ రిచ్ ఫాదర్, ఐ హ్యావ్ రిచ్ ఫాదర్, ఆ విధంగా అనమాట. మేము బిజినెస్ అంటే వ్యాపారం అనమాట, వ్యాపారము కలిగి ఉన్నామంటే వీ హ్యావ్ ఏ బిజినెస్, మాకు వ్యాపారం ఉందంటే వీ హ్యావ్ ఏ బిజినెస్, ఆ విధంగా అనమాట. మేము బిజినెస్ కలిగి ఉన్నామంటే వీ హ్యావ్ ఏ బిజినెస్, ఎలాగైనా మాట్లాడవచ్చు. నాకు బిజినెస్ ఉంది అన్న వీ హ్యావ్ ఏ బిజినెస్ కదా, వ్యాపారం. జాబ్ వేరు, జాబ్ అంటే ఏంటి మనకు, నువ్వు ఇంకొకరి దగ్గర పని చేసి శాలరీ మంత్కి శాలరీ తీసుకుంటే దాన్ని మనకు జాబ్ అని అంటారు అనమాట. వ్యాపారం అంటే ఏంటి మనకు, నువ్వే అమ్మటం అనమాట ఏదైనా కదా, నువ్వే అమ్మి డబ్బులు తీసుకోవడం, దాన్ని బిజినెస్ అని చెప్తారనమాట. షీ హ్యాస్ ఏ బిజినెస్ అంటే బిజినెస్, మై బ్రదర్ హ్యాస్ ఏ బిజినెస్ అంటే బిజినెస్. ఈ విధంగా మీ సబ్జెక్టు బట్టి మీరు వాడుకొని చూడండి, హ్యావ్ ఎక్కడ వాడాలి, హ్యాస్ ఎక్కడ వాడాలి అనేది. నేను 2 చెల్లెళ్ళను కలిగి ఉన్నాను, లేకుంటే చెల్లెళ్ళన్నా అక్కళ్ళన్నా మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి సిస్టర్స్ అని అంటారనమాట. 2 sisters, ఆ విధంగా అనమాట. అర్థమైందా? సిస్టర్స్ అంటే మనకు అక్కలు, 2 అక్కలు కాబట్టి 2 sisters. చూడండి, నాకు 2 చెల్లెళ్ళు అన్న ఒకటే, నేను 2 చెల్లెలు కలిగి ఉన్నాను అన్న ఒకటే. ఐ హ్యావ్ 2 sisters. ఓకే, ఒకే సిస్టర్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఏ సిస్టర్ అనాలి. ఐ హ్యావ్ 1 sister అని చెప్పకూడదు. 1కు బదులుగానే మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏ అనేది ఉందన్నమాట. ఆర్టికల్ చూసాం కదా, ఆర్టికల్ గురించి బాగా నేర్చుకున్నాం కదా, ఏ గురించి, అండ్ గురించి కూడా. ఐ హ్యావ్ ఏ సిస్టర్, ఐ హ్యావ్ ఏ బ్రదర్ అంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, లేకుంటే ఒక అన్న ఉన్నాడు, ఆ విధంగా అనమాట. అర్థమైంది. ఈ విధంగా మనకు హ్యావ్, హ్యాజ్ని అయితే ఉపయోగిస్తాం. నెక్స్ట్ వీడియోలో మనకు హ్యాడ్ గురించి డిస్కస్ అయితే చేద్దాం.